కొత్త కేంద్ర కార్యవర్గాన్ని ప్రకటించింది బీజేపీ. 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు కట్టబెట్టింది. బీజేపీ జనరల్ సెక్రటరీగా స్మృతి ఇరానీని నియమించింది. ఉపాధ్యక్షులుగా రామ్ మాధవ్, పురంధేశ్వరి, వసుంధర రాజేని నియమించింది. బీజేపీ జనరల్ సెక్రటరీగా స్మృతి ఇరానీని నియమించింది. కొత్త కేంద్ర కార్యవర్గాన్ని ప్రకటించింది బీజేపీ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. ఎస్ సంతోష్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి బీజేపీ నేతలందరికీ కూడా శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జనవరిలో బాధ్యతలు తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఆగస్టు నెల నడుస్తుంది. దాదాపు 8 నెలలుగా పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. సో ఫైనల్గా నితిన్ నబీన్ బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. సో ఇందులో కీలకంగా చూస్తే మహిళలకు, యువతకు పెద్దపీట వేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో మొదట ఏ విధంగానైతే బీజేపీ వైస్ ప్రెసిడెంట్ విషయానికి వస్తే గతంలో ఏ విధంగానైతే కొంత పార్టీ కార్యక్రమాల్లో బయట ఉన్నటువంటి వాళ్లకు ఇప్పుడు ఇక్కడ పెద్దపీట వేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొట్టమొదటి పేరు వసుంధర రాజే సింధియాకు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి అందరికీ సుపరిచితంగా ఉన్నటువంటి రామ్ మాధవ్ కూడా బీజేపీ వైస్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు. దాంతోపాటు పురంధేశ్వరి ప్రస్తుతం ఎంపీగా కూడా ఉన్నారు, ఆమెకు కూడా బీజేపీ వైస్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చారు. ఇలా మొత్తం వైస్ ప్రెసిడెంట్లుగా 13 మందికి అవకాశం ఇస్తే ఆ తర్వాత నేషనల్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్కి సంబంధించి, అంటే ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ అనేది చాలా కీలకమైనటువంటి పదవి. ఒకవైపు ఆర్గనైజేషన్ పరంగా ఉన్నటువంటి లోటుపాట్లను ఎప్పటికప్పుడు వాటన్నిటిని కూడా పరిష్కరించేందుకు ఉపయోగించేటటువంటి పదవి. సో గతంలో ఈ పదవిలో ఉన్నటువంటి బిఎల్ సంతోష్కే మళ్ళీ ఆ పదవిని ఇచ్చారు. ఇక ఆ తర్వాత జాయింట్ సెక్రటరీలుగా ఇద్దరికి ఇచ్చారు. వాళ్ళు శివప్రకాష్, దాంతోపాటు ఏదైతే సౌదాన్ సింగ్, వీళ్ళిద్దరికి కూడా జాయింట్ సెక్రటరీగా ఇచ్చారు. ఇక నేషనల్ జనరల్ సెక్రటరీల విషయానికి వస్తే ఇప్పటి వరకు, అంటే గతంలో ఏ విధంగానైతే ఎంపీగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి స్మృతి ఇరానీ కొంతకాలంగా బీజేపీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు. మొత్తం 8 మందికి అవకాశం ఇస్తే అందులో స్మృతి ఇరానీకి ఈసారి అవకాశం ఇచ్చారు జనరల్ సెక్రటరీగా. ఇలా 8 మందికి జనరల్ సెక్రటరీ ఇచ్చారు. ఇక దాంతోపాటు నేషనల్ సెక్రటరీగా కూడా మొత్తం ఏ విధంగానైతే 16 మందికి అవకాశం ఇచ్చారు. ఈ 16 మందిలో గతంలో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ కీలకమైనటువంటి బీజేపీ ట్రెజరర్ పోస్ట్ మాత్రం పీయూష్ గోయల్కి ఇచ్చారు. సో ప్రస్తుతం పీయూష్ గోయల్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో పీయూష్ గోయల్కి పదవి ఇచ్చారంటే కేంద్ర మంత్రి పదవి నుంచి ఆయన తప్పుకుంటారనేటువంటి అంశం పైన కూడా ఇక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాంతోపాటు జాయింట్ ట్రెజరర్గా రాజేష్ మంగల్కి ఇచ్చారు. సో ఈ విధంగా కీలకమైనటువంటి పోస్టులు అన్ని కూడా ఇచ్చారు. ఇక మోర్చాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మోర్చాల్లో మాత్రం ఓబీసీ మోర్చాకు ఇప్పటి వరకు జాతీయ అధ్యక్షుడిగా అటు డాక్టర్ లక్ష్మణ్ తెలంగాణ నుంచి వ్యవహరిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో కొత్తగా అమర్పాల్ మౌర్యకు ఈ అవకాశం కల్పించారు. సో ఈ విధంగా తెలుగు వాళ్ళను కొంతమందిని ఇక్కడ నుంచి కదిలిస్తే మరికొంతమందికి వైస్ ప్రెసిడెంట్లుగా కూడా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ప్రీతి గాంధీకి, దాంతోపాటు అశోక్ భట్, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తారని చెప్పారు. సో కీలకమైనటువంటి కార్యవర్గాన్ని ప్రస్తుతం ప్రకటించారు. ఇక ఇది పోతే ఇంకా కొన్ని కీలకమైనటువంటి పదవులను కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంట్ బోర్డు, దాంతోపాటు కేంద్ర ఎన్నికల కమిటీ, దాంతోపాటు బీజేపీ మార్గదర్శక మండలి, అంటే బీజేపీని మార్గదర్శక మండలి ముందుండి నడిపిస్తూ ఉంటుంది. దానికి అనుగుణంగా ఈ 3 కమిటీలను కూడా మరికొద్ది సేపట్లో లేదంటే కొంత సమయం తీసుకొని వాటికి సంబంధించినటువంటి ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. సంతోష్, వాస్తవానికి ఎప్పుడైతే గత ఏడాది డిసెంబర్లో బీజేపీకి గతంలో ఎప్పుడూ లేని విధంగా తదుపరి అధ్యక్షుడు ఎవరు అవుతారు అనే దాని మీద చర్చ జరిగినటువంటి సందర్భంలో ఎవరు ఊహించినటువంటి పేరును తెరపైకి తీసుకొచ్చారు. ఆయనే నితిన్ నబీన్. బీహార్ రాజకీయాల్లో
తన తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చినటువంటి నితిన్ నబీన్ ఆ తర్వాత బీజేపీ జాతీయ అంటే నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మొదట నామినేట్ అయ్యారు. ఆ తర్వాత జనవరిలో ఆయనను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా ప్రకటించారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లతో పాటు ఇతర కీలకమైనటువంటి నేతలతో ఎప్పటికప్పుడు ఈ కమిటీ పైన సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేశారు. అందులో భాగంగానే మహిళలకు ఒకవైపు పెద్దపీట వేస్తూనే ఎవరైతే ఇప్పటి వరకు పార్టీకి సంబంధించినటువంటి కీలక పదవుల్లో ఉన్నారో వాళ్ళను కొంతమందిని తప్పిస్తూ మరికొంతమందిని పార్టీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మేళవింపు చూస్తుంటే కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ఏవైతే రానున్నటువంటి ఎన్నికలు జరిగేటటువంటి రాష్ట్రాలుగా ఉన్నటువంటి యూపీ, పంజాబ్, గోవా, హిమాచల్ ప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలపైన కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అందరూ ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి బీజేపీ కేంద్ర కమిటీని ఫైనల్గా 8 నెలల తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇప్పుడు ప్రకటించారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు. బీజేపీ కేంద్ర కార్యవర్గాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించారు. 13 మందికి పార్టీ జాతీయ ఉపాధ్యక్ష పదవులు లభించాయి. ఈ జాబితాలో రామ్ మాధవ్, దగ్గుబాటి పురంధేశ్వరి, వసుంధర రాజే, తిరాజ్ సింగ్ ఉన్నారు. బీజేపీ జాతీయ ట్రెజరర్గా పీయూష్ గోయల్ను, పార్టీ జనరల్ సెక్రటరీగా స్మృతి ఇరానీని నియమించారు. పార్టీ ఆర్గనైజేషనల్ జనరల్ సెక్రటరీగా బిఎల్ సంతోష్ను కొనసాగిస్తున్నట్లు నితిన్ నబీన్ ప్రకటించారు.